या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा क्षोणितलंबु निन्नुदुरु शोकगमृक्किनुतिंतु सैकतस्रोणिकी చెంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాతభవచిత్తవశీకరణైకవాణికి వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్యపాణికి క్షోణితలంబు చదువుల తల్లి కోరి కట్టించుకున్న భవ్య మందిరం ఇది. సాటిలేని సాహితీవేత్త, అసాధారణ ఆధ్యాత్మిక సాధకుడు అయిన ఒక సరస్వతీపుత్రుడు అహర్నిశలు చేసిన కఠోర కృషికి ఫలితం ఇది. బహుముఖీనమైన ప్రజ్ఞను, సర్వంకషమైన శాస్త్ర పాండిత్యాన్ని తనకు ప్రసాదించిన భారతీ భగవతి రుణం తీర్చుకునేందుకు ఒక మహర్షి తుల్యుడు సంవత్సరాల పాటు సాగించిన తపస్సుకు ఫలంగా లభించిన వరమిది. ఎన్ని అవరోధాలు కలిగినా అమ్మవారి కటాక్ష బలమే తన ఆయుధంగా, మొక్కవోని పట్టుదలే తన చెక్కు చెదరని రక్షాకవచంగా, తలపెట్టిన కార్యాన్ని దిగ్విజయంగా ముగించి ఎగరవేసిన కీర్తి కేతనం ఇది. అనంతసాగర్ పవిత్ర క్షేత్రంలో అలరారుతున్న శ్రీ సరస్వతీమాత ఆలయం ఇది. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మితమైన ఈ భవ్య దేవాలయానికి కారయిత్రి స్వయంగా అమ్మవారే కాగా, కర్త మాత్రం కవి పండితులు, భక్తవరేణ్యులు అయిన సిద్దిపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహారామశర్మ గారు. అష్టకాల వారు కవివరేణ్యులుగా, అవధానివతలసులుగా, పేరెన్నికగన్న అధ్యాపకులుగా, జ్ఞాన సరస్వతి నిత్యార్చకులుగా, అసంఖ్యాకమైన సరస్వతీ యజ్ఞాల నిర్వాహకులుగా, తన శిష్యకోటి సమస్యలకు బహుశాస్త్రజ్ఞానం ద్వారా పరిష్కారాలు చూపే శిష్టాచార్య శిరోమణిగా జగమెరిగిన బ్రాహ్మణుడు. (1960) ప్రాంతంలో, అంటే శ్రీ అష్టకాల వారు సుమారు 16 సంవత్సరాల లేత వయసులో ఉండగానే ఆయన బాసర క్షేత్రంలో కొన్ని నెలల పాటు తపస్సు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఒకసారి సరస్వతీదేవి ఆయనకు కలలో కనిపించి తనకొక భవ్య మందిరం నిర్మించమని ఆదేశించింది. 1977 సంవత్సరంలో వసంత పంచమి పర్వదినాన ఆయనకు మరొకసారి అమ్మవారి స్వప్న దర్శనం జరిగింది. నిలుసుని ఉన్న తన మూర్తిని ప్రతిష్ఠించి తనకొక సుందర మందిరాన్ని నిర్మించమని అమ్మవారు ఆయనను మళ్లీ ఆదేశించింది. ఇది తన వంటి బడుగు బ్రాహ్మణుడికి తలకు మించిన భారమని అష్టకాల వారు ముందు సంకోచించినా, నేనున్నాను, ముందడుగు వేయమని తల్లి అభయదానం చేసింది. ఆలయ నిర్మాణానికి స్థల నిర్దేశం కూడా అమ్మవారే చేసింది. కానీ ఆ స్థలం కోసం అష్టకాల వారు చాలా కాలమే అన్వేషణ జరపవలసి వచ్చింది. చివరకు సిద్దిపేట జిల్లాలో అనంతసాగర్ గ్రామానికి అతి సమీపంలో
ఆలయ నిర్మాణానికి అమ్మవారు నిర్దేశించిన స్థలాన్ని కనుగొనడం జరిగింది. అది సిద్దిపేట జిల్లా ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిలో శనిగరం బస్టాప్ నుంచి 2 కిలోమీటర్ల దూరాన ఉంది. అతి సుందరమైన పరిసరాలు, అచ్చెరువు గొలిపే ప్రకృతి శోభతో అలరారే వన ప్రాంతం అది. ఆలయ నిర్మాణ స్థలానికి వాయవ్య దిశలో 3 ప్రసిద్ధమైన జలగుహలున్నాయి. వాటిని ఆ ప్రాంతవాసులు పవిత్ర తీర్థాలుగా భావిస్తారు. ఆ గుహలలో ఎంతటి కరువు కాలంలోనైనా చల్లని నీరుంటుంది. ఆ నీటితో స్నానం చేస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ నీరు తాగితే మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయని మరో నమ్మకం. చాలా ప్రాచీన కాలం నుంచే ఆ నీటిని ఆ ప్రాంతపు రైతులు తమ పొలాలలో చల్లుకునే ఆనవాయితీ ఉంది. ఆ నీటిలో కాపర్ ఆక్సైడ్ కలిసి ఉండటం వల్ల ఆ నీటికి క్రిమి కీటక సంహరణ శక్తి ఉన్నది. పది సంవత్సరాల విశేష శ్రమతో ఈ ప్రాంతంలోనే చిన్న కొండ మీద అష్టకాల శర్మ గారు సరస్వతి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా నిర్మింపజేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ మీద 1980వ సంవత్సరం మే 2వ తేదీన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణం కోసం అష్టకాల శర్మ గారు నిర్విరామంగా శ్రమించారు. వాస్తు, జ్యోతిష, భూగర్భ, జలశాస్త్ర జ్ఞానం వల్ల, అష్టావధానాల వల్ల తను సంపాదించిన సొమ్ము యావత్తు శర్మగారు దేవాలయ నిర్మాణానికే వినియోగించారు. ఈ బృహత్ కార్యంలో శ్రీ శర్మగారు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఇక దేవాలయ నిర్మాణం గురించి అష్టావధానాలతో, వాస్తు, జ్యోతిషాస్త్రాలతో నేను సంపాదించిన ధనముతోనే దేవాలయాన్ని నిర్మించాను. ఎవరిని చందాలు అడగలేదు. అయితే దేవాలయ నిర్మాణం అక్కడే జరగడానికి బాసర సరస్వతి మాత యొక్క ప్రేరణ చేత, ఆమె ఆజ్ఞ చేత ఆ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కొండను తవ్వి చదును చేసి విశేషమైన పరిశ్రమ చేత ఆ దేవాలయ నిర్మాణం చేసినాను కనుక ఇవాళ నాకు దేవాలయం అంటే ప్రాణంతో సమానం. అందుకని ఆ దేవాలయం దగ్గరే కార్యక్రమాలు నిర్వహిస్తూ నేను ఉన్నాను. గుడిగట్టందొరకొంటి ఏ దొరనునే కోరంగబోలేదు, ప్రేముడి మీరంగను మిరలీయగల డబ్బున్ గూర్చ, ఈ వేదికన్ బడిపంతుళ్ళక సాధ్యమేది అని తెల్పంబూన అష్టావధాని అడుగంగా వలెనాయటంచు దయసేయన్మెత్తు మిమ్మెప్పుడు అని ఇట్లా వేదికల మీద నేను ప్రార్థించాను. చాలామంది భక్తులు అష్టావధాన సభలో సన్మానధనంగా ఎంతో ధనాన్ని మాకు అప్పగించినారు. దాన్ని దేవాలయానికి నేను వినియోగించడం జరిగింది. ఆలయంలో మూర్తి ప్రతిష్ఠ 1990వ సంవత్సరం జనవరి 31వ తేదీన వైభవంగా జరిగింది. ఈ బృహత్ కార్య నిర్వహణలో ఆనాటి సిద్దిపేట శాసనసభ్యులు, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారం ఎంతగానో ఉపకరించింది. మూర్తి ప్రతిష్టకు గంగా, బ్రహ్మపుత్ర, మానస సరోవరం సహా దేశంలోని అన్ని ముఖ్యమైన నదుల నీరు తెప్పించారు. భారీ వ్యయప్రయాసలతో జరిగిన ప్రతిష్టా కార్యక్రమం అమ్మవారి ఆశీస్సుల వల్ల నిర్విఘ్నంగా, దిగ్విజయంగా జరిగింది. ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులలో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, దొమ్మాట శాసనసభ్యులు శ్రీ చెరకు ముత్యం రెడ్డి గారు ప్రభృతులు ఉన్నారు. ఆనాటి నుండి నేటి వరకు అనంతసాగర్ సరస్వతీ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తున్నది. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సౌజన్యంతో క్షేత్రానికి హైదరాబాద్ కరీంనగర్ రహదారి నుండి
తారు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గురువుగారికి నాకు 1966 నుంచి వారితో సాన్నిధ్యము కలిసి మేము స్నేహపూర్వకంగా వెళ్తున్నాము. వారు గురువుగారు అయినా కానీ మా శిష్యులను ఏ విధంగా అంటే పూర్తిగా తన కుమారుల కంటే ఎక్కువగా చూసుకునేటువంటి వారు. 1980లో శంకుస్థాపన అయ్యాది, 1990లో ప్రతిష్ట అయ్యి. అప్పటి నుంచి పూజారిగా పనిచేస్తున్నాను. అష్టకాల నరసింహారామ శర్మ గారి వారి యొక్క ఆశీర్వాదంతో ఇప్పటి వరకు పూజారిగా పనిచేయడము ఇది నాకు చాలా గర్వమైనది. ఇంతవరకు ఎక్కడ ఇటువంటి రాగిదొనే, పాలదొనే, చీకటిదొనే, రాగిదొనే 3 గుండాలు వెనకట మునులు తపస్సు చేసుకొని ఉన్నాయి. ఈ నీళ్లు తీసుకుపోయి వరి చేనులకు పురుగు రాకుండా చల్లుకుంటారు. చిన్నపిల్లలకు, మాట్లాడిన పిల్లలకు మాటలు కూడా వచ్చాయి. కాలక్రమంలో అనంతసాగర్ సరస్వతీ క్షేత్ర నిర్వహణ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠం ఆధ్వర్యానికి అప్పగించడం జరిగింది. ఆలయంలో యథావిధిగా నిత్య పూజలతో పాటు ఏటేటా అనేక పర్వదినాల సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ సరస్వతీమాత జన్మదినం. ఆనాడు ఆలయంలో దేవీ ప్రతిష్ఠా దినోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా 3 రోజుల పాటు వార్షికోత్సవాల రూపంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు, సన్మానాలు చోటు చేసుకుంటాయి. అలాగే విజయదశమి సందర్భంగా ఏటేటా దేవీ నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు వేలాది సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఎందరో భక్తులు తమ తమ కోరికలు తీరేందుకు అమ్మవారికి మొక్కుకోవటం, కార్యం సిద్ధించిన అనంతరం ఆ మొక్కుబడులను తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందరో భక్తురాళ్ళు ఆలయంలో సరస్వతీదేవిని సేవించటంతో పాటు సౌభాగ్యలక్ష్మి, దక్షిణ కాళీ దేవతలకు ఒడిబియ్యం సమర్పిస్తూ ఉంటారు. భక్తులకు కోరికలను తీర్చే కొంగు బంగారంగా అనంతసాగర్ సరస్వతీమాత ఆలయం విరాజిల్లుతుంది. My name is Mayuri and we are here to spend the whole day as a picnic because the surrounding here is too good and this temple is miraculous temple where from every year lots of people come here for Aksharabhyasam and after taking Aksharabhyasam in this temple very intelligent because Goddess Saraswati is like she's blessing her children here in this temple. So I feel this temple is miraculous and all the children they are blessed by Goddess Saraswati. మా పాప అనారోగ్యం ఉన్నప్పుడు అసలు డాక్టర్కు ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో తెలియని పరిస్థితిలో అనుకోకుండా అయ్యగారు గారు ఫోన్ చేసేసి మీ పాపకి ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్ ఇస్తేనే పనిచేస్తుంది, ఇప్పుడు బ్లడ్ ఎక్కితే పనిచేయదు అని చెప్పాడు. అనుకోకుండా మేము ఇక్కడ నుంచి ఫోన్లో అది మాట్లాడిన తర్వాత మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతున్నది. గురువు గారు మాకు ఒక 20 సంవత్సరాల నుండి పరిచయం. ఆ పరిచయంలో మొదటికి మా ఊరికి గీతా మందిరానికి వచ్చి దాన్ని చూసి వెళ్ళేటప్పుడు మా ఇంటి ముందు ఒక ధాన్యం ఎండబోస్తే వాటికి చుట్టూ దుమ్ము వారుతుందని దానికి ఇటుకలు పెట్టాను. అంటే పోతూ పోతూ కూడా ఎదుటివాడు చెడిపోవద్దనే గుణం కలిగిన మా గురువు. మేము గత 15 సంవత్సరాల నుంచి యజ్ఞ సేవా సమితిలో సభ్యులుగా ఉన్నాము. అమ్మవారి దయ వల్ల ఆ గురువు గారి ఆశీర్వాదం వలన నాకు ఎడ్జిటీగా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయీగా స్థిరపడ్డాను. శ్రీ సరస్వతి క్షేత్రాన్ని ఎందరో ప్రముఖులు సందర్శించి దేవికి తమ పూజలు అందించారు. వీరిలో కుర్తాళం సిద్ధేశ్వర పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు, విశాఖపట్నం శ్రీ లలితా పీఠాధిపతులు శ్రీ 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 రామానంద భారతి స్వామివారు, ఆలయాన్ని దర్శించిన ప్రముఖులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారితో పాటు అనేక మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఎందరో శాసనసభ్యులు, ఇతర రాజకీయ ప్రముఖులు అనంతసాగర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అతి సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో విలసిల్లే మహిమాన్వితమైన అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం అందరికీ దర్శనీయం. ఈ క్షేత్రం హైదరాబాద్ మహానగరానికి 130 కిలోమీటర్ల దూరంలోనూ, కరీంనగర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ,
సిద్దిపేట పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిలో ఉన్న శనిగరం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని బస్సు ద్వారా కానీ కారు ద్వారా కానీ కష్టం లేకుండానే చేరుకోవచ్చు. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసుత విహారిణి నన్ కృపచూడు భారతీ నన్ కృపచూడు భారతీ నన్ కృపచూడు